ఏంట్రా ఇంత లేట్ కూర్చో? ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్న దారిలో స్కూటీ ఆగిపోయింది. దాన్ని నెట్టుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ డొక్కులో స్కూటీ కాకుండా వేరే బైక్ కొనవా నువ్వు? ఇంకా ఎన్నాళ్ళని ఈ డొక్కులో స్కూటీ మీద తిప్పుతాను? ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజే కదా లేట్ అయింది. ఎందుకు ఇంత గోల్ చేస్తున్నావు? ఏంటి నేను గోల చేస్తున్నానా? మా ఫ్రెండ్స్ లవర్స్ అందరూ పల్సర్ బైక్ అని పెద్ద పెద్ద బైకుల మీద తిరుగుతుంది, కానీ నువ్వు మాత్రం ఈ డొక్కు బండి మీద తిప్పు. ఈ బైక్ కాకుండా మంచి బైక్ కొను. ఏమా ఇప్పుడంటే అలానే బైక్ కొనేది? అది ఏమన్నా 10 రూపాయ ఆశ చాక్లెట్ అనుకున్నావా? నాకేం చెప్పకు. కొత్త బైక్ కొన్నాకే నాకు వచ్చి మాట్లాడు. అప్పటి వరకు నాకు ఇలా దూరంగా బై. అమ్మా అమ్మా, ఏంట్రా ఏమైంది? నాకు అర్జెంటుగా ఒక బైక్ కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా నాన్న? అసలే పరిస్థితులు బాగాలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా 2 రోజుల్లో బైక్ కావాలి. నేను జలసాలకు అడగడం లేదు, ఉద్యోగం కోసం అడుగుతున్నాను. నువ్వు అర్జెంటుగా కొత్త బైక్ కొనివ్వాలి. సరే, నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ నీకు విషయం చెప్పాలరా. ఏదైనా కానీ నాకు బైక్ కొన్నాకే చెప్పు. అప్పటి వరకు నాతో మాట్లాడు. ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా 2 రోజుల్లో బైక్ కావాలి. నేను జలసాలకు అడగడం లేదు, ఉద్యోగం కోసం అడుగుతున్నాను. నువ్వు అర్జెంటుగా కొత్త బైక్ కొనివ్వాలి. సరే, నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ నీకు విషయం చెప్పాలరా. ఏదైనా కానీ నాకు బైక్ కొన్నాకే చెప్పు. అప్పటి వరకు నాతో మాట్లాడుకు. పార్వతి, పని మొత్తం పూర్తయిందా? అమ్మగారు, అయిపోయింది. సరే, ఇలారా. వస్తున్నానమ్మా. ఏంటి పార్వతి, ఈరోజు డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఆరోగ్యం సరిగా లేదు. సరేనమ్మా, ఇంటికి వెళ్ళు. హెల్త్ బాగాలేదన్నావుగా? అది అమ్మగారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏమనుకోను, ఏం కావాలో అడుగమ్మా. అమ్మా, నాకు కొంచెం డబ్బు అవసరం ఉందమ్మా. అవునా, ఎంత కావాలి? అమ్మా, అది 1,00,000 దాకా కావాలమ్మా. వామ్మో, అంత డబ్బా? అంత డబ్బుతో నీకేం అవసరం వచ్చింది? నా కొడుకు ఉద్యోగం కోసం బైక్ అడిగాడమ్మా, అది కొనివ్వాలి. సరే కానీ అంత డబ్బా ఎప్పుడూ అడగవు. సరే, థ్యాంక్ యూ అమ్మగారు. పర్లేదు కానీ నువ్వు నీ కొడుకు కోసం ఇంత ఆలోచిస్తున్నావు. వాడు నీ మాట వినడు, నువ్వు వాడికి నచ్చినట్టు చేస్తున్నావు. ఏంటో లేదు. లేదమ్మా, నా మాట వింటాడు. వింటాడో లేదో నాకు తెలుసులే కానీ వెళ్ళి అన్న పనులు నేను చూసుకో. చా, పనికెళ్ళుండిద్ది. ఇంట్లో ఉంటే బైక్ గురించి అడుగుతానని. ఛీ. అరే, కొత్త బండి, తాళం కూడా దీనికే ఉంది. మా అమ్మ నా కోసమే కొని ఉండిద్ది. హలో, నేను ఇంట్లో ఉన్నా, ముందు తర్వాత మాట్లాడతా.
మోసపోయానే. పిచ్చోళ్ళ ప్రేమించలేదాన్ని, కానీ అది మాత్రం నన్ను ప్రేమించలేదు. నన్ను ఎప్పుడు కన్నా కన్నా అని పిలిచే నువ్వు నేను ఏడుస్తున్నా ఏం మాట్లాడవేంటమ్మా? అమ్మా 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 లేమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. నన్ను మోసం చేసిన అమ్మాయి కోసం కన్నీళ్ళు వచ్చాయి, కానీ నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించిన నీ కోసం ఒక కన్నీరు చుక్క కూడా రావడం లేదమ్మా. చిన్నప్పటి నుండి ప్రేమించిన నిన్ను పట్టించుకోకుండా నన్ను ప్రేమించిన వారి కోసం ప్రాకులాడాను. అమ్మా అమ్మా లేమ్మా, సారీమ్మా, లేమ్మా. ఏంటమ్మా నువ్వు నీ హెల్త్ గురించి అసలు పట్టించుకోవా? ఏమైంది సార్ నాకు? అమ్మ నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది, పర్వాలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్? 10 నుంచి 15 లక్షల దాకా అవుతుంది. సార్ మా దగ్గర అంత డబ్బు లేదు, ఉన్నా కానీ అది నా కోసం కాదు, నా బిడ్డ కోసం వాడతాను. అదేంటమ్మా నువ్వు చచ్చిపోతావు? కానీ నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, అది చాలు. వాడు చిరునవ్వులో నేను ఎప్పుడు బతికాను.